మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందా? ప్రేమించిన అబ్బాయి దూరం అయ్యాడా? అయితే ఈ పూజారి గారిని ఒక్కసారి సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేస్తున్నారు. గడియలలో పరిష్కారం చేస్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు ఈ 3 రోజుల్లో జరగబోయేది తెలిస్తే గనక షాక్ అయిపోతారు మీరు. ఇక అన్ని శుభాలే. ఏం జరగబోతుంది తెలియాలి అంటే గనక ఏ 3 రోజుల్లో ఈ గోచార ఫలితాలు మీరు పొందుకోబోతున్నారు, అసలు ఏం జరగబోతుంది తెలియాలి అంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులకు హెల్పింగ్ నేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కష్టపడే తత్వము ఉంటుంది. ఎక్కువగా మంచి సమయం కోసం వేచి ఉన్నారు. కష్టాలు ఎన్ని వచ్చినా తొట్టిల్లక వేచి ఉన్నారు మంచి సమయం కోసం. అయితే ఈ 3 రోజుల్లో వీరికి చాలా వరకు కూడా శుభ ఫలితాలు కలగబోతున్నాయి అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఆ 3 రోజులు ఏమిటంటే డిసెంబర్ మాసం 14, 15, 16 తేదీలో అద్భుతవంతంగా ఉండబోతుంది. 14వ తేదీ ఎలా ఉండబోతుంది అంటే గనక మీకు ఏదైనా పని చేయాలనుకుంటున్నా చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా, అది సక్సెస్ అవుతుందో లేదో, ఎలా ప్రారంభించాలి అని మదన పడుతూ ఉంటారు. కానీ అలా కాదండి, మీరు ఏ పని చేసినా కానీ 100కి 100% కూడా ఇక్కడ ఈ రోజున గ్రహాలు అనుకూలిస్తాయి. స్థితి మారబోతుంది. గ్రహాలు అన్ని కూడా వ్యతిరేకంగా లేవండి, అనుకూలంగా ఉన్నాయి. ఏ పని చేసినా మీకైతే ఈ రోజున బాగా కలిసి వస్తుంది. చేసే ప్రతి పని కూడా శుభాలు తెచ్చి పెడుతుంది. శుభ ఫలితాలు చూసే అవకాశం ఉంది. విజయాలు పొందే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వారికి ఏమిటంటే ఫైనాన్షియల్ గా బాగుంటుంది, ఆర్థికంగా బాగుంటుంది. అలాగే వచ్చేసి ఏమిటంటే కోర్టు కేసుల పరంగా ఈ 3 రోజుల్లో ఎవరైతే కోర్టుకు సంబంధించిన కేసులతో తీవ్రంగా కుస్తీ పడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారికి 100కి 99% ఆ కోర్టు కేసుల్లో విజయం సాధించే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. మీ రాశి పరంగా కొంతమంది సంవత్సరాల తరబడి కూడా కోర్టు కేసుల చుట్టూ తిరిగేవారు ఉన్నారు కదా, వాళ్ళకి ఇప్పుడు ఊరట కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. అలాగే కొన్ని కేసులు ఉన్నట్లయితే ఆ కేసుల నుంచి కూడా బయటపడే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి కుంభరాశి వారి జాతకులు, మీరు ఏదైనా సరే ముఖ్యంగా పని మీద బయటికి వెళ్లేటప్పుడు కావచ్చు, పెద్ద పెద్ద పనుల కోసం వెళ్లేటప్పుడు కావచ్చు, మంచి కార్యాల కోసం వెళ్తూ ఉంటాం కదా, అలా వెళ్లేటప్పుడు ఏదైనా సరే తీపి పదార్థం ఈ 3 రోజుల్లో తిని బయటకు వెళ్ళండి. పంచదార అయినా పర్వాలేదు, లేదా ఏదైనా స్వీట్ కూడా కావచ్చు, కొంచెంగా నోట్లో వేసుకుని వెళ్ళండి. ఖచ్చితంగా పని పూర్తి అవుతుంది. నోరు ఎలా అయితే తీపి చేసుకుని వెళ్తారో అలాగే తీపి వార్తతో ఇంటికి తిరిగి రావడం జరుగుతుంది. మీ రాశి పరంగా ఇలా జరుగుతుంది. అబ్జర్వ్ చేయండి, అర్థమైపోతుంది. ఏదైనా పని మీద వెళ్లేటప్పుడు మీరు స్వీట్ ని నోట్లో వేసుకుని చక్కగా తినేసి వెళ్ళండి. మంచి అద్భుత ఫలితం ఉంటుందన్నమాట. అలాగే గుర్తు పెట్టుకోండి, బయటికి వెళ్లేటప్పుడు ఈ 3 రోజుల్లో ఓం గం గణపతయే నమః అని అనుకుని ఈ మంత్రాన్ని పఠించుకుని వెళ్ళండి. ఇంకా మీకైతే అంత అద్భుతమే జరుగుతుందని చెప్పొచ్చు. అలాగే మీకు డౌన్ అనేది ఉండదండి, సక్సెస్ వస్తుంది అన్నమాట. విజయాన్ని సాధిస్తారు, మంచి లావాదేవీలు ఉంటాయి. అంతేకాకుండా మిమ్మల్ని ఇంకా నలుగురిలో గుర్తించే అవకాశం ఉంటుంది. ఓం గం గణపతియే నమః ఇలా అనుకుని వెళ్లడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. గణపతి మంత్రం చాలా మంది పఠిస్తారు, చాలా మందికి తెలుసుండొచ్చు. కానీ ఈ రాశి జాతకులు మాత్రం చక్కగా మీకు ఉపయోగపడుతుంది గ్రహ స్థితిని బట్టి. కాబట్టి ప్రయత్నించుకోండి. 15వ తేదీ చాలా వరకు చక్కగా కలిసి రాబోతుంది. ఈ రోజు చేసే పనులు కూడా చకచకా పూర్తవుతాయి. ప్రతి పనిలో సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది. కుటుంబ పరంగా చక్కగా ఉండబోతుంది. తెలియని ఒక ఆనందం కుటుంబంలో వస్తుంది. డబ్బుకు సంబంధించింది కావచ్చు, చేసే పనులకు సంబంధించింది కూడా కావచ్చు, ఒక
హ్యాపీనెస్ అయితే ఒక రకంగా అనుభవిస్తారని చెప్పొచ్చు. పిల్లల పరంగా బాగుంటుంది, ఫైనాన్షియల్ గా బాగుంటుంది, ఆర్థికంగా బాగుంటుంది, విద్యార్థులకు బాగుంటుంది. పోటీ పరీక్షల్లో మాత్రం బ్రహ్మాండవంతంగా రాణిస్తారు. ఎక్కడా కూడా ఒడిదుడుకులు అయితే లేవండి. చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాటంతటా అవే సర్దుకుంటాయి. ఇక 16వ తేదీ మట్టి పట్టుకున్న బంగారం కాబోతుంది. ఏ పని చేసినా సక్సెస్ చూస్తారు. పనులు అన్ని కూడా ఫాస్ట్ గా చేస్తారు. ఈ రోజు అన్ని రంగాల వారికి కూడా బ్రహ్మాండవంతంగా ఉంటుంది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఏమిటంటే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి మీరు. ఏమిటంటే గనక కొంచెంగా 2 నుండి 4 గంటల సమయం ఈ రోజున ఏంటంటే తెలియని ఒక సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందన్నమాట. ఆలోచించుకుని కొంచెం డిప్రెషన్ లోకి వెళ్లిపోవడం, ఏంటి ఇలా జరిగింది అన్నట్లుగా అక్కడే ఆగిపోయినట్లుగా ఉండడము, కొంచెం స్ట్రక్ అయిపోవడం ఇలాంటివి చూస్తారు. కానీ మళ్ళీ ఆ తర్వాత మీకు మీరుగానే సర్ది చెప్పుకొని ఇలా చేయకూడదు అన్నట్లుగా మళ్ళీ పనులు చేసుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ యాక్టివ్ అవుతారు, యాక్టివ్ గా ఉంటారు. అంతేకాకుండా ఏమిటంటే ఇక్కడ ఇబ్బంది అయితే ఏమీ లేదండి. ఈ రాశి పరంగా చూస్తే గనక కొన్ని అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడొచ్చు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. లక్ష్మీదేవి తప్పక మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. అంతా బాగా కలిసి వస్తుంది. ఎక్కడైతే మీకు ఇబ్బంది ఉన్నదో అక్కడ ఇబ్బంది సులువుగా తొలగిపోతుంది. అన్నీ సర్దుకునే అవకాశం కనిపిస్తుంది. గ్రహాలు ఏమిటంటే గనక ఒక స్థితిగతిగా ప్రయాణిస్తున్నాయి. కావున ఈ 3 రోజులు మీకు మంచి సమయం అని చెప్పుకోవచ్చు. అన్ని కూడా విజయాలు అయితే కలగబోతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఏమిటంటే ఇంటర్వ్యూలకు హాజరైనట్లయితే గనక ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ సాధిస్తారు. ఉద్యోగం వస్తుందా లేదా అనే సందేహం అస్సలు వద్దండి. మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. ఖచ్చితంగా సక్సెస్ చూస్తారు. ఇంటర్వ్యూల పరంగా కూడా బాగుంటుంది. సాఫ్ట్వేర్లు అలాంటివి కాదండి. ఎక్కడైనా సరే చిన్న వృత్తి ఉద్యోగం కోసం వెళ్ళినా కూడా అక్కడ కూడా చిన్నవి టీచర్ జాబ్ కోసం ఇలా ఇంటర్వ్యూస్ ఉంటాయి కదండి. అలాంటి వాటిల్లో కూడా సక్సెస్ పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ 3 రోజుల్లో ఎలా ఉండబోతుంది, ఏ ఫలితాలు పొందుకోబోతున్నారు తదితర పూర్తి వివరాలు. మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.